మీకు అంతా పాజిటివ్‌గా ఉండాలి అనుకుంటున్నారా? చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ షార్ట్ ఎండ్ వరకు చూడండి. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి విషయంలో అంటే ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ, కొలీగ్స్‌తో కానీ అన్నీ పాజిటివ్‌గా లేకుండా కోపం వస్తూ ఫ్రస్ట్రేషన్‌గా, విసుగ్గా ఉన్నారా మీరు ఈ రోజంతా? ఈ డేలో మీకు చాలా కోపాన్ని తెప్పించే సిట్యుయేషన్ కానీ లేదు సో వాళ్ళ గురించి మీరు థింక్ చేసి డే అంతా కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోయారా? మీకు కోపం తెప్పించే ఏదైనా సిట్యుయేషన్ గానీ, ఏదో ఒక స్పెసిఫిక్‌గా ఎవరైనా ఒక పర్సన్ గానీ ఉన్నారనుకోండి. మీకు కోపాన్ని తెప్పించే అది ఒకటి. దాని గురించి మీరు 3 టైమ్స్ పాజిటివ్‌గా రాయండి. అంటే మా అన్నయ్య మీదో, అక్క మీద కోపమొచ్చిందనుకోండి. సో, ఏమంటావు? సో, అక్క నాకు చాలా సార్లు హెల్ప్ చేసింది. సో, అక్క నాకు చాలా సపోర్టివ్‌గా ఉంది. అక్క నాకు అవసరానికి టైంకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తుంది అని మీరు అక్క గురించి అలా 3 టైమ్స్ అనుకున్నారనుకోండి. అక్క మీదొచ్చే కోపం పోతుంది. సో, అప్పుడు మీరు చాలా కూల్‌గా అయిపోతారు. మీలో చాలా రిలేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇదొక్కసారి ట్రై చేయండి. ఇలా మీరు ట్రై చేశారనుకోండి హ్యాపీగా నైట్ ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఎవరైతే చేస్తారో కామెంట్‌లో యెస్ అని పెట్టండి. థాంక్ యూ.